గైస్ రీసెంట్ వీడియోలో నేను చెప్పాను, నేను సీసాట్ గురించి ఒక మంచి అప్రోచ్ చెప్తాను. చాలామందికి సీసాట్ అంటే చాలా భయం ఉంటుంది, యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసేవాళ్ళు. సీసాట్లో ఒకటి మ్యాథమెటిక్స్ పోర్షనే ఉండదు. ఓకే, దాంట్లో మనం రీజనింగ్ ఉంటుంది, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. సో ఈ పోర్షన్స్ అందరూ స్కిప్ చేస్తారు. అందరూ ఏమనుకుంటారు అంటే సీసాట్లో ఓన్లీ మ్యాథ్స్ పోర్షనే ఉంటుంది. బట్ హానెస్ట్లీ నేను చెప్తున్నాను, సీసాట్లో ఓన్లీ క్వాంటమే కాదు, న్యూమెరికల్ అబిలిటీసే కాదు, పర్సంటేజ్ రేషియోయే కాకుండా మీకు రీజనింగ్ పార్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీరు రీజనింగ్ నేర్చుకోవడానికి ట్రై చేశారా? రీజనింగ్ నేర్చుకోవడానికి అది ఇంకా చాలా డెడ్ ఈజీ తెలుసా. రీజనింగ్ ఎట్లా అంటే మీరు లాజిక్ పెట్టి మీరు దాన్ని సాల్వ్ చేయగలుగుతారు. అదే మ్యాథ్స్ అంటే మీరు కాన్సెప్ట్స్ తెలవాలి, మీకు వాట్ యు కాల్ ఫార్ములాస్ తెలవాలి. దెన్ ఓన్లీ యూ విల్ ఏబుల్ టు క్లియర్ సీసాట్. ఓకే, అదర్వైజ్ అది చాలా మీకు కష్టం ఉంటుంది. ఓకేనా. రీడింగ్ కాంప్రహెన్షన్, మీ రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా మీరు చాలామంది స్కిప్ అవుతూ ఉంటారు. ఓకేనా. డోంట్ స్కిప్ ఎనీ పోర్షన్. అలా అని న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటమ్ అవన్నీ స్కిప్ చేయాలని నేను చెప్పట్లేదు. దాంట్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది అనుకో, ఇంకొకటి వాట్ యు కాల్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్. ఓకే, అది ఉంది అనుకో. న్యూమరికల్ ఎబిలిటీ, పర్సెంటేజ్ and simple compound and something it will be I think trigonometry, geometry ఆ పోర్షన్స్ మీకు టఫ్ అనిపిస్తే ఇలాంటి చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకోండి. వీటి నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి ఒక అంటే సెలెక్టివ్ టాపిక్స్. మీరు ఏ టాపిక్ మీరు చేయగలుగుతారు, మీ కెపాసిటీ ఉంది, అది నేను సాల్వ్ చేయగలుగుతా, అంత బేసిక్స్ అయితే నాకు ఉంది అని అనుకునే వాళ్ళు ఈ పోర్షన్స్ మీద బాగా ఫోకస్ పెట్టండి. ఓకే. నెక్స్ట్ థింగ్ రీజనింగ్ పోర్షన్, ఇట్స్ అ వెరీ అమేజింగ్ పోర్షన్. క్యాలెండర్ ఉంటుంది, వాట్ యు సిలాజిజం ఉంటుంది, స్టేట్మెంట్ అసెషన్ క్వశ్చన్ ఉంటుంది, అండ్ వాట్ యు క్లాక్ క్వశ్చన్ ఉంటుంది, డైస్ క్వశ్చన్ ఉంటుంది. చాలా క్వశ్చన్ అంటే యాక్చువల్లీ మనకి 80 మార్క్స్ పేపర్ కాబట్టి దాంట్లో నుంచి 25 క్వశ్చన్స్ నువ్వు అరౌండ్ 30-35 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చెయ్యలేరా? ఈజీగా ఎవరైనా అటెంప్ట్ చేయగలుగుతారు. అట్లీస్ట్ 30 క్వశ్చన్స్ షూర్గా 30 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఈజీగా అని చెప్తున్నాను నేను. ఓకే. సో మీరు క్వాంటమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ పోర్షన్, న్యూమెరికల్ ఎబిలిటీ పోర్షన్, టైమ్ అండ్ వర్క్, డిస్టెన్స్, స్పీడ్, ఈ పోర్షన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి ప్లస్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, వాట్ యు కాల్ డైస్, క్యాలెండర్, ఇవన్నీ మంచిగా ప్రాక్టీస్ చేసి అండ్ వాట్ యు కాల్ డేటా సఫిషియన్సీ, దాని తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా. ప్యాసేజ్ నుంచి వెళ్ళి మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేయలేరా? ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్ మీరు స్ట్రాంగ్ ఎలా చేసుకోవాలి అంటే చాలామంది ఏం చెప్తారు అంటే న్యూస్ పేపర్ చదవాలి, న్యూస్ పేపర్ చదివి మీరు మీ కాన్సెప్ట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఎలా చదవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ ఉంది అనుకో, ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఆ ఆర్టికల్ మీరు చదివారు, ఒక ప్యాసేజ్ చదివారు. ఆ ప్యాసేజ్ చదివిన తర్వాత ఆ ఆర్టికల్ దేని గురించి డిఫైన్ చేస్తుంది అనేది కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. ఓకే. ఈ ప్యాసేజ్ ఎగ్జాక్ట్లీ దేని గురించి మాట్లాడుతుంది, యూ హ్యావ్ టు విజువలైజ్ యువర్ సెల్ఫ్ వాట్ యు కాల్ ఇన్ యువర్ మైండ్. సో గైస్, మీరు ఆర్టికల్ చదివేటప్పుడు ప్రతి ఒక్క ఆర్టికల్ మీరు విజువలైజ్ చేసుకోవాలి మీ మైండ్ నుంచి. ఐ థింక్ దిస్ వాజ్ సెడ్ బై వన్ టాపర్, షీఈ్ AIR1 ర్యాంక్, Ishita Kishore something, I if I am right. Okay, she had said that. Okay, సో కొన్ని టాపర్స్ వీడియోస్ మనం చూడాలి. వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు, సీసాట్ని ఎలా అప్రోచ్ అవుతున్నారు, పాలిటీని ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఎకానమీని ఎలా అప్రోచ్ అవుతున్నారు. అలా మీరు వాళ్ళ ఐడియాస్ని తీసుకొని మీరు కూడా మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, గుడ్ థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ యువర్ టాపర్స్ ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ షెడ్యూల్ ఏంటి, వాళ్ళ టైం టేబుల్ ఏంటి, ఇవన్నీ వీడియోస్ మీరు విన్నాక మీరు స్టార్ట్ చెయ్యండి. స్టార్ట్ చేసినప్పుడు మీకు కష్టంగానే ఉంటుంది, మీకు అర్థం కాకపోవచ్చు. బట్ సీరియస్లీ చెప్తున్నా, వెన్ యూ స్టార్ట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ మైండ్, లేదు నేను చదవాలి, నేను ఎలా అయినా చదవాలి, నేను బిల్డ్ చేసుకోవాలి నా కాన్సెప్ట్, ఇది నేను చెయ్యకపోతే నేను లైఫ్లో ఏం చెయ్యలేను, దిస్ ఈజ్ ఓన్లీ మై వే. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ ప్యాషనెట్ అబౌట్ యువర్ కెరియర్, నాకు ఈ ఫీల్డ్లోనే జాబ్ కావాలి, నేను ఈ ఫీల్డ్లోనే వెళ్ళాలనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు మేక్
మేక్ యువర్ ఫౌండేషన్ స్ట్రాంగ్, మేక్ యువర్ బేసిక్ స్ట్రాంగ్. చెప్పాను కదా సీసెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సీసెట్ ఒకటి మ్యాథ్స్ పోర్షన్ కాదు, యూ హ్యావ్ టు రీడింగ్ కాంప్రిహెన్షన్ డెవలప్ చేసుకోవాలి, రీజనింగ్ డెవలప్ చేసుకోవాలి. ఐ థింక్ ఇది తెలియకుండా చాలామంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అయితే సీసాట్ మ్యాథ్స్ కదా మ్యాథ్స్ కాదు, ఓన్లీ మ్యాథ్స్ కాదు, రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ న్యూమెరికల్ అబిలిటీస్ ఉంటాయి. సో కొన్ని పోర్షన్స్ తీసుకుంటే మీరు 66% రావాలి. అంటే 30 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చెయ్యలేరా క్లారిటీగా? ఎస్ యూ కెన్ డెఫినెట్లీ అటెంప్ట్. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే మీరు డెఫినెట్లీ నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా క్లారిటీగా మీకు ఏమైనా కావాలి అంటే ఐ విల్ డెఫినెట్లీ మేక్ దట్ video for you guys. So thank you for watching. Bye bye.